ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశాం. ఈ ఎంటైర్ ఫియాస్కోలో ఆయన ప్రమేయం ఉందని నేను చెప్పట్లా, కేసీఆర్ గారి ప్రమేయం ఉందని చెప్పట్లా. కొద్దిమంది వాడుకుంటా ఉన్నారు, వీళ్ళెవరి ప్రమేయం ఉందని నేను చెప్పట్లా. కానీ మీరు ఈ పార్టీల వెనక దాక్కొని, కొన్ని ముసుగుల వెనక దాక్కొని, సోషల్ మీడియా హ్యాండిల్స్ వెనక దాక్కొని చేస్తే పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకులు కానీ జనసేన సాధకులు కానీ ఎవరు భయపడరు. మేము తిరుగుతాం, నిలబడతాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి వాదనలు దేశమంతా మొదలైతే తమిళనాడుకు వచ్చి హిందీ గోబ్యాక్ అని, హైదరాబాద్లో మార్వాడి గోబ్యాక్ అని, నార్త్ ఇండియా గోబ్యాక్ అని, తెలంగాణ యాస భాషలో హిందుస్థానీ ఉంటుంది, హిందుస్థానీ. అలాంటి తెలంగాణలో కూడా హిందీ ఉండకూడదని మాట్లాడుతూ ఉంటే భావాలు ఎటుపోతూ ఉన్నాయి. దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావాలు కాదా? భారతదేశం అంతా ఒకటి కాదా? ఇలాగే అమిత్ షా గారిని కూడా ఇలాగే అన్నారు, బెంగాల్కి వస్తే తరిమేస్తాం అని చెప్పారు టీఎంసీ నాయకులు మాట్లాడేది వేరు, ప్రజలు మాట్లాడేది వేరు. టీఎంసీ నాయకులు మాట్లాడితే ప్రజలు వాళ్ళని తగిలేశారు. రోజు ఇలా మాట్లాడితే రేపు పొద్దున ఇలాంటి వదిలేస్తే ఏమవుతాయంటే, వందే మాత్రం పాడనని చెప్తారు, జనగణమన పాడనని చెప్తారు. ఎందుకంటే ఇది బెంగాలీలో ఉంది, మేము పాడమంటారు. ఇలాగే వదిలేస్తే ఒకసారి ఈ ప్రాంతీయత అనే భావం కనుక ఎక్కువైపోయి జాతీయ సమగ్రతకి విభేదం కలిగితే, వన్ డే దిల్ సే వీ డోంట్ లైక్ టు సింగ్ వందే మాత్రం. One day they might say we don't like to sing Janaganamana because of this kind of mindset. This has to be addressed, this has to be corrected. ఇట్లాగే మాట్లాడారు, మీకేం పని అని. అమిత్ షా గారి గురించి మాట్లాడింది అదే చెప్పా. జనగణమన మేము పాడతాం, మేము వందే మాత్రం మాట్లాడతాం. మేము బెంగాలీ అనుకోలే, మా భాష అనుకున్నాం, అది మా భారతదేశ భాష అనుకున్నాం. అలాంటిది తెలంగాణని ఇంకెంత గుండెల్లో పెట్టుకుంటాం, తెలంగాణ ఎంత లోపట్టుకుంటుంది, తెలంగాణ కోసం ఎంత చచ్చిపోతాం. నేను ఆంధ్రప్రదేశ్కి దృష్టి సారిస్తుంది ఒకటే, తెలంగాణకి యువత వలసలు తగ్గాలంటే ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉద్యోగాలు అక్కడ రావాలి, తెలంగాణ యువతకి ఇక్కడ ఉద్యోగాలు. దానికోసం మా ప్రయత్నం. వలసలు ఆగాలి ఖచ్చితంగా. మీరు అనుకున్న నేను తెలుసా, మొత్తం అందరూ ఉన్న 100 ఉద్యోగాలకి 10,000 మంది కొట్టుకుంటే కనీసం దాంట్లో మొత్తం 10,000 మంది తెలంగాణ వాళ్ళు కావాలని నేను కోరుకుంటా ఉంటాను. దానికోసం మా ప్రయత్నం. అందుకు నేను ఎప్పుడు దృష్టి సారించలా. కానీ కూర్చొని మమ్మల్ని బెదిరిస్తా ఉంటే మటుకు ఇక్కడితో దయచేసి ఇది ఆపండి. లేదా కూర్చోబెట్టి ప్రజలు కోరుకున్నప్పుడు, మా నాయకులు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణలో అవసరమైన ప్రతి చోట తిరుగుతాం. దానికి భయపడమని తెలియజేసుకుంటున్నాం. నేను పారిపోలేదు సార్, చెప్పండి సార్. నేను ఇప్పుడే తెలియజేస్తాను. నేను ఒకవేళ అలాంటి తప్పు జరిగి ఉంటే జనసేన తరపు నుంచి ఓకే, నేను ఇప్పుడే తెలియజేస్తున్నాను. జనసేన తరపు నుంచి అలాంటి తప్పు ఉంటే క్షమాపణ నేను చెప్తాను. సార్, నేను ఆయన నాగేశ్వర గారి లాగా నేను కాన్స్పిరసీ థియరీలు చేయలేను సార్. సార్ మీరు వింటున్నారా? మీకు చెప్తాను. మీరు ఆగండి, ఆయన మాట్లాడండి. నేను విశ్లేషకులు చెప్పినట్టుగా ఒక వినని మాటల్ని నాకు ఎవరు చేశారు నాకేం తెలుసు సార్. అది దాని వెనక కుట్రుందా? ఒక్కడైతే ఉంది, ఈ సభ జరగకూడదని అయితే ఉంది. అది ఎవరికి ఉంది ఏంటో నాకు నిజంగా నాకు తెలియదు. నేను దాని గురించి నిజంగా నేను బ్లేమ్ చేయనట్లా. కాకపోతే ఇది నా హక్కుని ప్రతిష్ఠిస్తున్నాను. ఖచ్చితంగా అప్రజాస్వామికం కదా. 2,000 మందితో ఇన్ని పార్టీలు జరుగుతాయి, ఇన్ని కార్పొరేట్ పార్టీలు జరుగుతాయి. ఒకళ్ళు కూర్చోబెట్టి ఒక 2,000 మంది కూర్చో సాధకులతో ఏ నష్టం చేస్తామండి? ఏ నష్టం చేస్తాం? ఆ రోజు 30 కోట్లు ఇచ్చినప్పుడు మనకి కొండగొట్ట ఆంజనేయ స్వామికి ఆ రోజు అసలు అలా విభజించే ఆలోచన ఉంటే అవన్నీ చేస్తామా? అలా రెచ్చగొడతామా? ఆ బాధ్యత లేదా? తెలంగాణ కాంగ్రెస్ నాయక సేట్ మ్యామ్ ఎవరమ్మా?
ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో అమిత్ షా గాని ఎక్కడ ఏ సభలో ఉన్నా సరే మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. మేము చాలా సభల్లో చూసాం. Sure.